ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సేవ సుపరిపాలన ప్రాతిపదికగా దేశంలో పరివర్తన కోసం కృషి చేస్తోంది. సేవా పర్వ్ ప్రత్యేక సిరీస్లో భాగంగా మోదీ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన రంగంలో దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన సానుకూల పరివర్తనపై ఈరోజు ప్రత్యేక కథనాన్ని అందిస్తున్నాం. గత దశాబ్ద కాలంగా దేశ ఇంధన వ్యవస్థలో గణనీయమైన మార్పు వచ్చింది. విస్తరిస్తున్న సామర్థ్యాలు, సౌర పవన శక్తి రంగంలో ప్రపంచ నాయకత్వం, వినూత్న కార్యక్రమాలతో దేశం స్వావలంబిత స్వచ్ఛ భవిష్యత్ దిశగా దూసుకుపోతోంది. క్లీన్ ఎనర్జీ అంటే కర్బన ఉద్గారాలను తగ్గించడం మాత్రమే కాదు, హరిత ఉపాధిని కల్పించడం, ఇంధన అందుబాటును పెంచడం. రానున్న కాలంలో క్లీన్ ఎనర్జీ, క్లీన్ మొబిలిటీ ప్రపంచ కేంద్రంగా దేశాన్ని ఎలా తీర్చిదిద్దుతాయో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా వివరించారు. భారత్ తేజీ కే సాత్ క్లీన్ ఎనర్జీ और क्लीन मोबिलिटी का एक रिलायबल सेंटर बनेगा. ఇప్పుడు పీఎం కుసుమ్ లాంటి పథకాలు రైతులకు ఇంధన సాధికారత కల్పిస్తున్నాయి. పీఎం సూర్యఘర్ పథకం 1 కోటి ఇళ్లకు 30 గిగావాట్ల సౌరశక్తిని అందించే లక్ష్యంతో కొనసాగుతోంది. సికింద్రాబాద్ నివాసి కల్నల్ రవికుమార్ తన అనుభవాన్ని పంచుకుంటూ, by opting for a 3 kilowatt rooftop solar plant on top of my house. Since then, my power bill is almost zero. And I am very happy. ప్రతి సోలార్ ప్యానెల్, ప్రతి విండ్ టర్బైన్ తో రేపటి పరిశుభ్రమైన పచ్చని పరివర్తన దిశగా దేశం శక్తివంతమైన అధ్యాయాన్ని లిఖిస్తోంది.